Hello guys, hello girls, welcome to the Racing Minds podcast. Your source to the Telugu F1 community. ఇక్కడ మనం F1 గురించి మాట్లాడుకుందాం అండ్ టుడే మనం మాట్లాడుకోబోయేది సింగపూర్ గ్రాండ్ ప్రీ గురించి. స్టార్టింగ్ విత్ క్వాలిఫైయింగ్. హై లెవెల్లో మాట్లాడుకుంటే Q1లో ఎగ్జిట్ అయిన షాకర్ డానియల్ రికార్డో. At the time of this recording, it has already been confirmed that he has been let go from the team and he has retired అని కూడా అతను పోస్ట్ పెట్టాడు. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ సీయింగ్ హిమ్ గో ఇన్ Q1 in his final race was sad. While his teammate was finishing P8, he was out in P16. Something is not good between him and the car అని అయితే తెలుస్తుంది. అతనికి ఇంతకుముందు ఉండే కాన్ఫిడెన్స్ లేదు ఆర్ ఎనీథింగ్. వెల్, ఇట్ వాజ్ హిస్ లాస్ట్ Q1 and it's sad. But the most shocking thing to me, guys, is Sergio Perez ఒక రెడ్ బుల్ కార్లో Q2లో అవుట్ అయిపోయాడు. It's quite shocking because Ricciardo can be out of the sport for his results and not Sergio Perez. To me, that's నాకు ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న అనే చెప్పాలి. Anyways, the highlights of qualifying were Sergio Perez also being out in Q2 and coming to Q3. Oh my god. మీరు కూడా ఒక ఫెరారీ ఫ్యాన్ అయితే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది. కార్లోస్ సైన్స్ ఒక వెరీ రేర్ అండ్ బిగ్ మిస్టేక్ వల్ల హీ హ్యాడ్ అ క్రాష్ అండ్ దానివల్ల అందరికీ ఒకే ఒక్క రన్ దొరికింది ఇన్ Q3. అండ్ చార్ల్స్ లెక్లర్క్, ఈవెన్ దో హీ ట్రైడ్ వెల్, హీ వాజ్ అవుట్ డ్యూ టు ట్రాక్ లిమిట్ వయలేషన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గైస్, ఒక ట్రాక్ లిమిట్ వయలేషన్ లేకపోయినా P6 P7 కంటే ఎక్కువ పొజిషన్లో ఉండగలడైతే నాకు అనిపించలేదు. ఫెరారీ ఫర్ సమ్ రీజన్ దే డింట్ హ్యావ్ ద పేస్ ఇన్ స్ట్రీట్ సర్క్యూట్ బికాస్ ఇన్ అదర్ స్ట్రీట్ సర్క్యూట్స్ వాళ్ళ కాలు చాలా బాగుంది. అండ్ హైలైట్స్ ఆఫ్ Q3 ఇంకోటి చెప్పాలంటే మ్యాక్స్ వెర్స్టాపెన్. హీ ఫినిష్డ్ P2 అండ్ ఇఫ్ యూ సీ అ ఫ్యూ టైమ్స్ త్రూ అవుట్ క్వాలిఫైయింగ్ తన కార్తో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. ఒక 2-3 టైమ్స్ అయితే ఆల్మోస్ట్ క్రాష్ చేస్తాడేమో అనుకున్నాను. బట్ హీ హ్యాడ్ వెరీ వెరీ గుడ్ సేవ్స్. వరల్డ్ ఛాంపియన్స్ వస్తున్నాయి ఇప్పుడు కదా, ఇన్ని విన్స్ కూడా వస్తున్నాయి రావు. బట్ హీ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రాడినరీ సేవ్స్ త్రూ అవుట్ ద క్వాలిఫైయింగ్. And yes, before we move on to the race, Franco Colapinto got a shout out. It is his third race in Formula 1. He already has a few points in his pocket and he was just 0.007 seconds behind his teammate Alex Albon. So that's an extraordinary qualifying from Franco Colapinto. In fact, ఒక చాలా ప్రామిసింగ్ యంగ్స్టర్ అనే చెప్పాలి. తనకి ఓన్లీ 9 రేసెస్ వరకే కాంట్రాక్ట్ ఉంది ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ప్లేస్ ఉంటే గనక మాత్రం ఓన్లీ సౌబర్ F1లో ఉంది. లెట్స్ సీ హౌ హీ పర్ఫార్మ్స్ దిస్ ఇయర్. బట్ సో ఫార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ హౌ హీస్ పర్ఫార్మింగ్ అండ్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. ఇంత బాగా ఆడతాడని అయితే నేను అనుకోలేదు. Now guys, before we get into the race results and we discuss about the race, కొన్ని చిన్న పాయింట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద రేసింగ్, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాడక్ మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మ్యాక్స్ గెటింగ్ అ పెనల్టీ. కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చారు మ్యాక్స్ వెర్స్టాపెన్కి. ఎందుకంటే బికాస్ హీ స్వేర్డ్ ఇన్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ అనిపించింది. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఎందుకో తెలియదు కానీ FIA ఇలాంటి కొత్త రూల్స్ అన్నీ పట్టుకొస్తుంది. మీరు బూతులు మాట్లాడకూడదు, చాలా డీసెంట్గా ఉండాలి రేస్ మాట్లాడేటప్పుడు. ఎందుకు ఇలాంటి కొత్త పట్టుకొస్తున్నారు, ఎందుకంత సాఫ్ట్ పాలిష్ చేద్దాం అనుకుంటున్నారు స్పోర్ట్ మీద నాకు తెలియట్లేదు. అఫ్కోర్స్ బూతులు మాట్లాడాలి, ఎప్పుడు ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడాలి నేను చెప్పట్లేదు. బట్ గోయింగ్ బ్యాక్ టు వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కామెంట్ మేడ్ బై సెబాస్టియన్ వెటల్ a few years ago, I think Lewis Hamilton called Max Verstappen a dash head. But when he was asked in the press conference about this, that Lewis Hamilton అడిగారు అనమాట, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు, తప్పని పీట్లేదా నిజంగా, డూ యూ థింక్ హీఈస్ దాట్? అండ్ Sebastian Vettel actually chimed in. He was like, Lewis, can I answer that? And he went to say that ఒక ఫుట్బాలర్ నోట్ దగ్గర మీరు మైక్ పెడితే 90 నిమిషాల్లో ప్రతి నిమిషం మీరు మంచివే వింటారని నేను అనుకోవట్లేదు. I don't think you're gonna keep listening all good things if you keep a mic in his mouth all the time. But in a sport like F1, throughout the race they're gonna have a mics towards their mouth in the cockpit.
అలాంటి టైంలో ఒక్క బూతు మాట్లాడకూడదు, శుభ్రంగా డ్రైవ్ చేయాలంటే ఎలాగన్నట్టు. అండ్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ లాజికల్ యాజ్ వెల్. F1 మర్చిపోండి, మనం మామూలు రోడ్డు మీద నడుపుతున్నప్పుడే, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు నడుపుతూనే ఎవడైనా మనం కట్ చేస్తేనే, రూల్ కొంచెం ఫాలో అవ్వకుండా అటు ఇటు తిప్పితేనే మనకు చాలా కోపం వస్తుంది, తిట్టుకుంటాం, కొంతసార్లు బయటకు కూడా తిడతాం. అలాంటిది అంత హై స్పోర్ట్, అంత అడ్రినలిన్ రష్ జరుగుతున్నప్పుడు ఒక చిన్న మాట అంటే దానికి FIA ఇంత సాగదీసి ఇంత పెంట చేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. బట్ లెట్స్ సీ how things go, and also how Max was protesting against it is quite interesting. And Nico Rosberg actually ఒక similar podcastలో ఒక మాట అన్నాడు, which is, if I were Max, I wouldn't be focusing on things like this because we have a world championship to fight. కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇస్ 3-time వరల్డ్ ఛాంపియన్ గైస్. తనకి మెంటల్ కెపాసిటీ చాలా చాలా ఎక్కువ అని చాలామంది ఆల్రెడీ కమెంట్ చేశారు. సో ఇట్స్ అప్ టు హిమ్ టు హ్యావ్ ఫన్. And yeah, it's quite fun for all of us as well watching all this. But let's see how this evolves into the future. I don't want FIA to make this a huge deal every time a driver swears. Things happen. They are driving fast cars. Come on. Okay guys, ఇప్పుడు రేస్ గురించి మనం కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం. Starting with the race start. Lando Norris got 7 times actually he was in P1, and not once he could finish the lap in the position 1. మొదటిసారి ఈ గ్రాండ్ ప్రీలో P1 స్టార్ట్ చేశాడు, అండ్ ఫినిషింగ్ కూడా ఫస్ట్ ల్యాప్ అయ్యేటప్పుడు P1లోనే ఉన్నాడు, విచ్ ఇస్ commendable for someone like Lando. And his pace throughout the entire race was exceptional guys. Like, he was way too fast for anyone to even catch. He was race finish అయ్యే టైంకి he was 21 seconds ahead of Max Verstappen and 42 seconds ahead of his teammate Oscar Piastri. Almost ఒక ల్యాప్ కన్నా ఎక్కువ. That is extraordinary pace. And అది కూడా he made 2 major errors. Almost all race end అయిపోయే ఎర్రర్స్ అయితే చేశాడు, అండ్ తనే ఒప్పుకున్నాడు. అండ్ he wasn't sure, ఎందుకంటే అది చిల్ అవుతూ చేశాడా లేకపోతే ప్రెషర్బుల్గా చేశాడా తనకి తెలియదు అంటున్నాడు. బట్ there were 2 laps where he had race ending almost misses, but luckily he saved that. కానీ ఒకటైతే చెప్పగలను, if he's 42 seconds ahead of his teammate, and based on where McLaren are, they have a rocket. వాళ్ళకు ఒక రాకెట్ షిప్ నడుపుతున్నట్టుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అట్ ద సేమ్ టైం ఈ రాకెట్ షిప్ల మధ్యలో కూడా ఒకళ్ళు కార్డు పెట్టగలడు అంటే తన మ్యాక్స్ వెర్స్టాపెన్. చూసాం మనం మ్యాక్స్ 2020లో వెన్ Mercedes was extraordinarily fast, he was still trying to beat them every now and then. So Max was Max, and McLaren is a rocket ship. Coming to Daniel Ricciardo, the next point of the race. It was sad to see him finish where he finished. In fact, తను ఇంకా ముందే ఫినిష్ చేయవలసింది, బట్ టీమ్ స్ట్రాటజీ ఈ రేస్ అనే కాదు, గత కొన్ని రేసులుగా డానియల్ రికార్డోకి ఎప్పుడు సరైన స్ట్రాటజీ ఇస్తున్నారైతే నాకు అనిపించలేదు. ఎప్పుడు లాస్ట్ అంతెందుకు, మన బాకులో చూస్తే ఫస్ట్లో ఒక పిచ్ స్టాప్ చేశారు, ఇంక వదిలేశారు రేస్ అంతా, ఇలాగే అడుగు బాబు అని. ఈసారి అయితే 3 పిచ్ స్టాపులు చేశారు. 2 పిచ్ స్టాపులు మేడ్ సెన్స్ ఫర్ సమ్ రీజన్, బట్ 3వ పిచ్ స్టాప్ జస్ట్ సో దట్ హీ కెన్ గెట్ ద ఫాస్టెస్ట్ ల్యాప్ అవే ఫ్రమ్ లాండో నారిస్. It was not a very good show by the team in terms of strategy, and Daniel Ricciardo ఇంకొంచెం స్ట్రాటజీ సరిగ్గా ఇస్తే he can perform better అని అయితే నాకు అనిపించింది. బట్ ఇట్ ఈస్ వెర్ ఇట్ ఈస్. అండ్ ఇంకోటి చెప్పాలంటే వన్ థింగ్ నాకు ఇంకోటి అన్ఫేర్ ఏమనిపించింది అంటే గైస్, ఇప్పుడు ఒక టీం ఇంకో టీంని ఫైట్ చేయడం కామన్ ఫార్ములా 1. 2021లో చూసినా ఏ సంవత్సరం చూసినా 2 టీంలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. అండ్ in those cases, especially towards the end of the year, there will be a first driver, there will be a second driver, and second driver will almost help as much as he can to help the first driver win the races or the championships. మనం 2021లో రీసెంట్గా చాలా చూసాం Sergio Perez ఏం చేశాడు, how much he was trying to stop Lewis Hamilton from winning races or being overtaken by him. ఎంతవరకు ఆపాడో మనం చూసాం. కానీ నాకు ఏమైతే ప్రాబ్లం అనిపించిందో,
డానియల్ రికార్డో ఒక ఫాస్టెస్ట్ ల్యాప్ ఇన్ హిస్ లాస్ట్ రేస్ అని ఒక ముసుగు పెట్టి, ఐ థింక్ దే ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ 2 teams against 1 team this year, which I don't think is right. Is it even correct? మీరు ఆలోచించండి. 2 cars ఫైట్ చేసుకోవాలి, కానీ 2 cars are fighting 4 cars here. Otherwise, if డానియల్ రికార్డో కనుక ఫాస్టెస్ట్ ల్యాప్ రాకపోతే ల్యాండన్ నారిస్ వుడ్ హ్యావ్ గాటన్ దాన్ని ఏమంటాం, గ్రాండ్ స్లామ్ ఫినిష్. ఫాస్టెస్ట్ ల్యాప్, లీడింగ్ ఎవ్రీ రేస్, లీడింగ్ ఎవ్రీ ల్యాప్, స్టార్టింగ్ ఫ్రమ్ పోల్ పొజిషన్ అండ్ విన్నింగ్. ఇవన్నీ వచ్చుంటే he would have gotten the Grand Slam. But for some reason, he was not allowed. He wasn't given that. Because డానియల్ రికార్డో ఒక ఫాస్టెస్ట్ ల్యాప్ అని ఒక మూసిగేశారు. I think Lando Norris, by the way he has driven, he kind of deserved a Grand Slam. But, I don't think this is right. And let's see where things go. ప్రొటెస్ట్ రావచ్చు, రాకపోవచ్చు, చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ రేస్ గురించి మాట్లాడాలంటే ఫ్రాంకో కొలపింటో. వావ్, వాట్ పర్ఫార్మెన్స్ అండి కుర్రాడిదైతే. అసలు రైట్ అవే రేస్ స్టార్ట్ అవుతూనే 3 కార్లను ఓవర్టేక్ చేశాడు సింగపూర్లో. అది కూడా ఈజీ అయితే కాదు. అండ్ యూ కుడ్ హియర్ అలెక్స్ ఆల్బన్ కంప్లైనింగ్ దట్ సరిగ్గా ఓవర్టేక్ చేయట్లేదు, ఇంటిలా వెళ్ళిపోతున్నాడు, ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు అని. రేస్ రీప్లే చూసిన తర్వాత నాకు ఒకటైతే అనిపించింది, ఫ్రాంకో కొలపింటో ఎక్కడ అలెక్స్ ఆల్బన్కి దగ్గర కూడా రాలేదు. అతని పని అతను చేసుకుంటున్నాడు. బట్ అందులో ఆల్బన్కి ఏం ప్రాబ్లం కనిపించిందో నాకు తెలియదు. బట్ వన్ థింగ్ అయితే చెప్పగలను, అలెక్స్ ఆల్బన్ గత 2.5 yearsగా హీ హ్యాస్ నాట్ బీన్ ఛాలెంజ్డ్. ఆలోచించండి. అతని ఫస్ట్ టీమ్మేట్ 2022లో ఇన్ విలియమ్స్, ఎందుకంటే అతని ముందు రెడ్ బుల్ కెరీర్ వాజ్ డిఫరెంట్. విలియమ్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ నికోలస్ లటీఫీ, తర్వాత లోగన్ సార్జెంట్. ఇద్దరు పెద్ద గొప్ప రేసెస్ అయితే మనకు చెప్పలేం. అగైన్ దే హ్యావ్ దేర్ ఓన్ హైస్, దే హ్యావ్ దేర్ ఓన్ లోస్. బట్ అలెక్స్ ఆల్బన్ కంఫర్టబుల్లీ వాళ్ళు బీట్ చేశాడు ఓవర్ ద కోర్స్ ఆఫ్ లాస్ట్ 2.5 years. హీ నెవర్ సీమ్డ్ ఛాలెంజ్డ్ ఓవర్ దిస్ టైమ్. ఒక్క ఛాలెంజ్ కూడా టీమ్మేట్ నుంచి అతనికి రాలేదు. హీ వాజ్ జస్ట్ చిల్లింగ్. ఏం పర్ఫామ్ చేస్తే అదే గొప్పదన్నట్టు టీం అజ్యూమ్ చేసుకున్నారు. నౌ కమ్స్ దిస్ యంగ్ గాయ్. Within 3 races, he is putting pressure on Alex Albon. And yeah, I think Alex Albon needs some pressure so that తనకు కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఒక రీజన్, ఒక కారణం, ఒక ఆస్కారం దొరుకుతుంది. లెట్స్ సీ హౌ థింగ్స్ గో బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. Alex Albon, Franco Colapinto, it will be very interesting to watch, guys. Formula 1, again, championship aside, వీళ్ళిద్దరు టీమ్మేట్ రైవల్రీ ఎలా ఇవాల్వ్ అవుతుంది అన్నది కూడా చూడడం చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ సర్జియో పెరెస్ కూడా అతను సపోర్ట్ చేశాడు. మధ్యలో హీ కుడెంట్ పాస్ అగైన్. అది సర్జియో పెరెస్ మీద అనాలా, అలాంటి కార్తో ఓవర్టేక్ చేయలేకపోయాడు ఒక రెడ్ బుల్తో ఒక విలియమ్స్ ఓవర్టేక్ చేయలేకపోయాడు సర్జియో పెరెస్ అనాలా, ఆర్ చాలా బాగా డిఫెండ్ చేసేదని ఫ్రాంకో అనాలా తెలియదు. కానీ సర్జియో పెరెస్ గేవ్ హిజ్ పొగడ్తలు అయితే చెప్పాడు ఫ్రాంకో కొలపింటో గురించి. And I also believe if it was Max, he would have easily gotten over Franco, but it's a different story. The next part of the race we can talk is Mercedes. Oh my God, Mercedes, what are you doing? Lewis got P3 in qualifying, George got P4. అంతవరకు అంతా బాగానే ఉంది. But I don't know why they would put Lewis on soft tires. మిగతా వాళ్ళందరూ రేస్ స్టార్ట్ చేసింది, ఎస్పెషల్లీ ఇన్ ద టాప్ 10, either mostly on mediums, rare cases hards. But he was the only one who started the race in softs. Other than, I think there was another driver in the back. Diniwala, he had to pit, and I think he had to pit early, and then he had to do 45 laps on hard tires. He was really came down to a very, very bad finish by the end of it. You could hear in his voice even in the races, but he was very unhappy with how he finished, and so were the fans. I mean, come on guys, like if Lewis Hamilton generally, even if he started P10, he would work his way up to P3 or P4. But having such a car as they did, finishing in where he finished was quite surprising, considering George finished P4.
So Lewis needs a better strategy definitely going forward in the next races. అండ్ ఫైనల్గా రేస్ గురించి మాట్లాడాలి అంటే ఇట్ వాజంట్ వెరీ ఎక్సైటింగ్, కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ మాత్రం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పటిదాకా కనీసం మ్యాక్స్ గెలుస్తాడో లేకపోతే వాళ్ళు గెలుస్తారని మెక్లారెన్ కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ గెలుస్తుంది అని చెప్పగలం, కానీ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఇంపాసిబుల్ టు సే ఫ్రమ్ హియర్. ఎందుకంటే ప్రతి రేస్ ఇక్కడి నుంచి మొదలై ల్యాండో నారిస్ ఆల్వేస్ ఫినిషెస్ P1, ఆల్వేస్ గెట్స్ ద ఫాస్టెస్ట్ ల్యాప్ ఇంక్లూడింగ్ ద స్ప్రింట్స్, he finishing P1, he will be 51 points. That's what he will be ahead if Max consistently finishes P2. అది కూడా మామూలు విషయం కాదు, ఎందుకంటే ఆస్కర్ పియాస్ట్రీ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. అండ్ ట్రాక్స్ మారే కొద్దీ టీమ్స్ ట్రెండ్స్ మారుతున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా, ఈ మధ్యకాలంలో చూడనట్టుగా 4 teams can win any race. You have McLaren, who is a rocket ship. You have Mercedes, who are good in races like Spa-Francorchamps, Silverstone, చూసాం వాళ్ళంతా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ యూ హ్యావ్ ఫెరారీ, who are good in their own ways, like Italian Grand Prix లో ఫెరారీ అంటే చూసాము, మోనాకోలో చూసాము. అండ్ యూ హ్యావ్ రెడ్ బుల్. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎప్పుడు డిస్కౌంట్ చేయలేం. దెర్ ఇస్ one small inch of race he thinks he can win, he's going to go win it. సో ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారో డ్రైవర్స్ ఛాంపియన్షిప్ చెప్పడం చాలా చాలా కష్టం. అండ్ ఇఫ్ నారిస్ ఇస్ ఫినిషింగ్ P1 ఎవ్రీ రేస్, యూ నీడ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ టు ఫినిష్ P2 ఎవ్రీ రేస్. ఒక్క చిన్న మిస్టేక్ వల్ల P3నో P4 P5నో వస్తే తన చేతిలోంచి ఛాంపియన్షిప్ జారిపోతుందనే చెప్పాలి. అండ్ it is going to be very exciting, guys, so let's not miss even one race and enjoy this championship until it lasts till the end of this year. Alright guys, ఇప్పటి నుంచి ప్రతి రేస్లో నేను మిమ్మల్ని కలుస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. అండ్ మీరు కూడా మీ కామెంట్స్ ఫీడ్బ్యాక్స్ కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఫైనల్లీ బై టీమ్ అండ్ ఎవ్రీ డ్రైవర్ వాళ్ళ క్విక్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. McLaren, Lando Norris, very very good. And Piastri, good, but especially Norris had extraordinarily better pace ఈ పర్టికులర్ గ్రాండ్ ప్రీలో. తర్వాత రెడ్ బుల్, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎప్పుడు పర్ఫామ్ చేసేలాగానే ద బెస్ట్ హీ క్యాన్. అండ్ మ్యాక్స్ నుంచి యూ కెన్ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ లెస్ దాన్ దట్. అండ్ Sergio Perez, I don't know guys, like you can let Daniel Ricciardo go but have Sergio Perez stay. మెక్సికన్ మనీ అంటారు జనాలు, బట్ నాకైతే ఎందుకో అర్థం కాదు. కొన్నిసార్లు చాలా బాగానే పర్ఫామ్ చేస్తారు Sergio Perez, బట్ సమ్ టైమ్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years హీస్ జస్ట్ బీన్ స్లాకింగ్ ఆఫ్. 2022లో కానీ 2021లో కానీ తన పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు. అండ్ మ్యాక్స్ కూడా మెల్లమెల్లగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాజ్ పర్ వాట్ ద టీమ్ ఇస్ సేయింగ్. కమింగ్ టు ఫెరారీ, లెక్లర్క్ అండ్ సైన్స్, వాళ్ళ క్వాలిఫైయింగ్ పొజిషన్స్ వల్ల వాళ్ళు చేయగలిగింది అంతా చేశారు. అండ్ దే హ్యాడ్ అ గుడ్ ఫినిష్. Mercedes, జార్జ్ రసెల్ ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే ఫినిష్ చేశాడు. అండ్ గుడ్ రేస్ ఫ్రమ్ హిమ్. అండ్ లూయిస్ హ్యామిల్టన్, హీ క్యాన్ పర్ఫామ్ బెటర్, హీ క్యాన్ ఫినిష్ బెటర్, బట్ తన స్ట్రాటజీ బాగాలేకపోవడం వల్ల హీ హ్యాడ్ టు గో డౌన్. Aston Martin, Alonso, the best he can, he is finally in the points. అండ్ లాన్స్ స్ట్రోల్ చాలామంది తిడతారు, కానీ ఈ వీకెండ్ మాత్రం ఎందుకో తనకు ఒంట్లో బాగాలేదేమో అనిపించింది. ఎందుకంటే తను తర్వాత మీడియాలో ఇచ్చే ఆన్సర్స్ కూడా మీరు చూస్తే హీ లుక్డ్ వెరీ వెరీ ఇల్. ఆబ్వియస్లీ సింగపూర్ గ్రాండ్ ప్రీ అనేది ఇట్స్ వెరీ టైరింగ్ ఆన్ ద డ్రైవర్స్ బికాస్ ఆఫ్ ద హీట్, బికాస్ ఆఫ్ ది ఎక్స్టెన్సివ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ త్రూ అవుట్ ద ల్యాప్. కానీ స్ట్రోల్ లుక్డ్ ఆఫ్ అ లిటిల్ బిట్. అండ్ ఈ ఒక్క వారానికి తనకు ఒక పాయింట్ ఇద్దాం. ఇట్స్ ఓకే గైస్, మేబీ హిల్ కమ్ బ్యాక్. అండ్ హాస్ నికో హల్కెన్బర్గ్, హీ ఈజ్ పర్ఫార్మింగ్ ఇన్ సచ్ అ గుడ్ లెవెల్. అండ్ ఇంత మంచి డ్రైవర్కి నాకైతే ఒక్క పోడియం అని రావాలి బిఫోర్ హిజ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ అనిపిస్తుంది. హీ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దట్ హాస్. అండ్ కెవిన్ మ్యాగ్నుసన్, వెల్, he tries the best he can, but I think at this point he has lost తనకి ఇంట్రెస్ట్ పోయిందేమో అనిపిస్తుంది. సర్లే ఏదో ఒకటి ఇంకా చిల్ అవుతుండేమో అనిపిస్తుంది.
ద టీం కూడా డిఎన్ఎఫ్ చేశారు బికాస్ ఈ హ్యాడ్ అ పంక్చర్. చాలామందిలాగే తను కూడా ఒక బ్యారియర్ని ఒక చిన్న టచ్ ఇచ్చాడు, బట్ హీ వాజ్ అన్ఫార్చునేట్ అని చెప్పాలి. అండ్ ఐ హోప్ హీ గెట్స్ టు సీ సమ్ నైస్ మూమెంట్స్ బిఫోర్ ఈ సంవత్సరం రిటైర్ అయ్యేలోపు కొన్ని నైస్ మూమెంట్స్ ఫర్ కెవిన్ మ్యాగ్నుసన్. బికాస్ నాకు ఎందుకో తనంటే కొంచెం ఇష్టం. ఇఫ్ యూ సీ హిజ్ ఓవర్టేక్స్ వెన్ హీ రియలీ వాంటెడ్ టు గైస్ కొన్ని ఇయర్స్ క్రితం, ఇట్ వాజ్ ఎక్సెప్షనల్. లైక్ హీ నెవర్ గివ్ స్పేస్. బట్ యా, లెట్స్ విష్ ద బెస్ట్ ఫర్ హిమ్. విలియమ్స్, అలెక్స్ ఆల్బోన్కి గొప్ప స్టార్ట్ అయితే రాలేదు, అండ్ దట్ కైండ్ ఆఫ్ డిస్మాంటిల్డ్ వేర్ హీ గోస్. అండ్ ఐ థింక్ తనకి ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ వల్ల హీ హ్యాడ్ టు రిటైర్ ద కార్. అండ్ ఫ్రాంకో కొలపింటో, నథింగ్ షార్ట్ ఆఫ్ అ 5-star పర్ఫార్మెన్స్. ఇన్ఫ్యాక్ట్ రేస్లో అబ్జర్వ్ చేస్తే చాలా వరకు అతను మాట్లాడలేదు కూడా, ఎందుకంటే అతను లాస్ట్లో చెప్పాడు, గైస్ ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు సేవ్ మై ఎనర్జీ అని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్రాండ్ ప్రీలో ఎంత డ్రైవర్స్ ఎనర్జీని సక్ చేసేస్తుందో. కమింగ్ టు ఆర్బీ, యుకీ సనోడా ఎప్పటిలాగే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ డానియల్ రికార్డో, యూ హ్యావ్ టు ఫీల్ సారీ ఫర్ ఎ స్ట్రాటజీ. ఐ మీన్ టీమ్ అలాంటి స్ట్రాటజీ అతనికి ఎందుకు ఇచ్చారో తెలియదు. అట్ ద సేమ్ టైమ్ ఫాస్టెస్ట్ ల్యాప్ బిఫోర్ హీ గోస్ ఇన్ కొటేషన్స్. ఐ థింక్ ఇట్స్ 4 versus 4 cars fighting 2 cars as I mentioned earlier. And Alpine, I mean, what the hell is even going on with Alpine at this point? I mean, it was kind of a good team a couple of years ago కూడా వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. బట్ ఇయర్ బై ఇయర్, రేస్ బై రేస్ ఈ టీం కిందకే వెళ్తుంది కానీ పైకి వెళ్ళే ఆస్కారం కూడా నాకు కనిపించలేదు. ఆకాన్ P13, గ్యాస్లీ P17. ఐ మీన్ దే వుడ్ నీడ్ నథింగ్ షార్ట్ ఆఫ్ అ మిరకల్ టు టర్న్ థింగ్స్ అరౌండ్ దిస్ ఇయర్. అండ్ వచ్చే సంవత్సరానికి ఏం చేస్తారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మీరు బయట న్యూస్ కూడా చూస్తే దే వాజ్ హ్యూజ్ ఇష్యూ గోయింగ్ ఆన్ విత్ ఆల్పిన్. ఎందుకంటే మీరు వినే ఉంటారు దట్ ఆల్పిన్ వాంటెడ్ టు చేంజ్ టు మర్సిడీస్ ఇంజిన్స్ అని. అండ్ దీనివల్ల ఆల్పిన్లో వైరీ అనుకుంటా వాళ్ళ ఫ్యాక్టరీ, ఇంజన్ ఫ్యాక్టరీ, అక్కడ వర్కర్స్ అందరూ స్ట్రైక్లోకి వెళ్తున్నారు బికాస్ దే వాంట్ ది ఆల్పిన్ F1 ఇంజిన్ టు గో ఆన్. వాళ్ళకి ఒక సిగ్గుచేటనే చెప్పాలి కదా, ఎంతకాలం ఎంత పెద్ద టీం. ఎందుకంటే ఈ ఇంజన్ దే హ్యావ్ వన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. మీరు ఆలోచిస్తే సెబాస్టియన్ వెటెల్ నెగ్గిన ప్రతి వరల్డ్ ఛాంపియన్షిప్ ఐ థింక్ ఇట్ వాస్ అన్ ఆల్పిన్ ఇంజన్. అండ్ ఈవెన్ ఫెర్నాండో అలోన్సో నెగ్గిన 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ వర్ రెనో, విచ్ ఇస్ ద సేమ్ టీమ్. సో అలాంటి టీం ఇలాంటి స్టేజ్కి వచ్చేసి కంప్లీట్గా ఇంజన్ మీద గివ్ అప్ చేయడం అయితే ఐ డోంట్ నో వై దే ఆర్ ట్రైంగ్ టు డూ దట్ ఆర్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు థింక్. అండ్ ఐ డూ సీ వై ద వర్కర్స్ వాంట్ టు ప్రొటెస్ట్. అండ్ స్టేక్ F1 టీమ్, ఇదైతే ఇంకా గాన్ కేసే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది స్టేక్ F1 లాంటి టీమ్స్ని పెడతారు కానీ ఆండ్రెటీ లాంటి టీమ్స్ని రానివ్వరు ఫార్ములా 1లోకి. పాలిటిక్స్ ఏంటో మనకు అర్థం కావు. బట్ స్టేక్ ఐ థింక్ వాళ్ళు మర్చిపోతారు టీం గురించి ఒక 2 సంవత్సరాలు until Audi comes back, and then we have to see how serious can this team even become. Alright guys, that is the race review for the Singapore 2024 F1 Grand Prix. మీ కామెంట్స్ ఏంటో నాకు కింద మెన్షన్ చేయండి. మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్, ఇంకేమైనా మార్చాలి, ఫార్మాట్ ఏమైనా ఉంటే కింద నాకు మెన్షన్ చేయండి. ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. Let us discuss and let us build this healthy community of Formula P1 and Telugu speaking people. See you guys and have a great day. Signing off, Racing Minds.